First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న పర్సన్ ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్లో 13 years పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. సో చాలామందికి ఫినాన్షియల్ ప్లానింగ్ అనగానే నాకు తెలిసినంత వరకు రిటైర్మెంట్ ప్లానింగ్ మాత్రమే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుకుంటారు. కాదండి, మనకి బడ్జెటింగ్ అయి ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఫండ్స్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం, ఇలా చాలా విషయాలు ఉంటాయి. వీటి కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. ఇక ఈరోజు ఎపిసోడ్లో అయితే మనం ముఖ్యంగా రిటైర్మెంట్ ఏజ్ అంటే అది ఒక మీరు 40లో రిటైర్ అవ్వండి, 50లో రిటైర్ అవ్వండి, 60లో అవ్వండి, ఆ టైంలో రిస్క్ తక్కువ ఉంటూనే మంచి రిటర్న్ వచ్చే విధంగా ఎటువంటి ప్లాన్స్ అని తెలుసుకుందాం. హాయ్ మధు గారు. హాయ్ విరాట్ గారు. సో మీతో ఎపిసోడ్ అనగానే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్, మంచి రిటర్న్స్ వచ్చే విషయాల గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట. ఓకే, మంచి సబ్జెక్ట్ కాబట్టి. సో జనరల్గా రిటైర్మెంట్ అవుదాం అనుకున్న ఎవరైనా, రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఏజ్లో ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కాస్త సేఫ్గా మంచి రిటర్న్స్ తెచ్చుకోవాలి అనుకుంటే వాళ్ళకున్న ప్లాన్స్ ఏంటి, వాళ్ళకున్న ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి? సో జనరల్గా మన ఇండియాలో అసలు రిటైర్మెంట్ గురించి పట్టించుకోరు. దానివల్లనే చాలా మంది ఈ మధ్యలో కొంచెం మారింది. ఎందుకంటే కోవిడ్ అందరికి ఒక గుణపాఠం నేర్పింది. ప్యాసివ్ ఇన్కమ్ పైన కానీ, లిక్విడ్ అసెట్స్ పైన కానీ, రిటైర్మెంట్ తర్వాత మనకున్న ఖర్చులు, మెడికల్ ఇన్ఫ్లేషన్ పైన కానీ దాదాపు అందరికి నాలెడ్జ్ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అంటే మన ఇండియాలో అరౌండ్ 60-65 ఆ రేంజ్లో జనరల్గా రిటైర్మెంట్ అనేది తీసుకుంటారు. అప్పటి వరకు ఎంప్లాయీస్ అయితే వాళ్ళకు ప్రాబ్లం ఉండదు కొంచెం, ఎందుకంటే వాళ్ళకు ఆ పెన్షన్ రూపంలో కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. వాళ్ళు దాన్ని అన్ని నూటిలోకి మార్చుకునే ప్రయత్నం అనేది చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా డేట్స్ ఉంటే డేట్స్ క్లియర్ చేసుకుంటారు, లేదంటే పిల్లల బాధ్యతలు ఉంటే ఆ వచ్చిన అమౌంట్ని కాస్త పిల్లల మ్యారేజ్కి, దానికి లేదా హయ్యర్ స్టడీస్కి వాడేసుకుంటారు. బట్ ఇందులో మనకు రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్లు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే అనేది కొంచెం జాగ్రత్తగా మనం జాగ్రత్త పడాలి. ఎందుకనంటే ఈ రోజుల్లో ఒకప్పట్లాగా లేదు. ఇన్ఫ్లేషన్ అనేది అన్ని రంగాల్లో విస్తరించిపోతుంది. అంటే వేగంగా అనేది ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు కోసం కాదు, ఇప్పుడు మనం నెక్స్ట్ 60లో మనం రిటైర్ అవుతున్నాం అంటే యావరేజ్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు మన ఇండియా అయితే అరౌండ్ 72 ఉన్నట్టుంది. అంటే 72 అని అంటే కొందరు 85-90 వరకు ఉంటారు, ఇంకొంతమంది 60-70లో కూడా ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కానీ యావరేజ్ చూసుకున్నట్టయితే 72. గోయింగ్ ఫార్వర్డ్ అనేది మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫ్యూచర్లో మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బయట కంట్రీస్లో కూడా పెరుగుతూనే ఉంటుంది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగినప్పుడు రాను ఇన్కమ్ అనేది ఉండదు, ఖర్చులు అనేవి ఉంటాయి. అలాగే మెడికల్ ఖర్చులు అంటే ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే మనం అందరం దృష్టి పెట్టాల్సింది ఫ్యూచర్లో నాకు వచ్చే ఖర్చులు ఏంటి అనేది ఆలోచించాలి. ప్రజెంట్ లైవ్లీహుడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అరౌండ్ 50,000 మనం ఎర్న్ చేస్తున్నాం అంటే అందులో మనం ఓన్లీ బతకడానికి ఎంత ఖర్చు చేస్తున్నాము అనేది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ 10 years తర్వాత అరౌండ్ 7% ఇన్ఫ్లేషన్ తీసుకుంటే డబుల్ అయిపోతుంది. ఈ డబుల్ అయిపోయిన అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ 10 years తర్వాత మళ్ళీ డబుల్ అవుతుంది. అంటే అరౌండ్ మనం నెక్స్ట్ ఒక 30 yearsకి మనం కానీ ప్లాన్ చేసుకున్నట్టయితే 30 years తర్వాత ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది అది నేను ట్యాకిల్ చేయగలుగుతానా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే అసెట్ క్లాసెస్ ఫిక్స్డ్గా నాకు ఒక అమౌంట్ ఇస్తుంది, మరి ఆ ఫిక్స్డ్ అమౌంట్ అనేది సరిపోదు. ఎందుకనంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి మీ ఇన్కమ్ అనేది కూడా పెరగాలి. మరి ఇన్కమ్ పెరగాలంటే అప్పుడు మీరు జాబ్ చేయలేరు కదా. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అసెట్ క్లాస్కి ఆ క్వాలిటీ అనేది ఉండాలి. ఏంటి, ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ రిటర్న్ ఇచ్చే విధంగా, అలాగే పెరుగుతూ ఉండే విధంగా మనకు ఆ అసెట్ క్లాస్కి ఒక క్వాలిటీ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ దానికోసం ఇంతకుముందు ఈ ఆప్షన్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు కాస్త మ్యూచువల్ ఫండ్లో ఆప్షన్ అనేది వచ్చింది. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీ ఇన్కమ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. రెంటల్కి వెళ్దామనంటే అప్పుడు రెంటల్లో టెనెన్సీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ప్రాపర్టీలు అసలు అంటే ఇన్కమ్ కోసం ప్రాపర్టీలు మీరు పర్చేజ్ చేయడం అనేది ఆ ఏజ్లో కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ప్రాపర్టీ ఉండి ఇన్కమ్ వస్తుందంటే వెల్ అండ్ గుడ్, మళ్ళీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, కాస్త లిక్విడ్ అసెట్లోకి మార్చుకోవాలి. లిక్విడ్ అసెట్లో ఎస్పెషల్లీ మనం మ్యూచువల్ ఫండ్స్లో మీరు హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లోకి మార్చుకోవాలి. దానిలో కాస్త రిటర్న్ అనేది తక్కువ ఉంటుంది, రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, రిటర్న్ అనేది కూడా మీకు మోడరేట్గా మంచి రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇందులో ఈ మ్యూచువల్ ఫండ్లో నేను రిటర్న్ తీసుకోవాలంటే అందరికీ తెలిసేది ఏంటంటే అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్, అది 0 అయిపోతుంది, 50% డౌన్ అవుతుంది, 30% డౌన్ అవుతుంది అని అపోహలు చాలామందికి ఉంటాయి. నిజానికి అది నిజం కాదు. రిస్క్ అనేది ఉంటుంది, రివార్డ్ అనేది ఉంటుంది. రిస్క్ రివార్డు రెండు కూడా ఉంటాయి అందులో. అంటే మీరు తీసుకోవాలని రిస్క్ కాదు అది,
బయట ఉండే రిస్క్లతో పోలిస్తే స్టాక్ మార్కెట్లో ఉండే రిస్క్ అనేది చాలా తక్కువ. అందులో ఇంకా ఎస్పెషల్లీ లైవ్గా మేము చూసిన ఎగ్జాంపుల్లో మార్కెట్లో ఉన్న రిస్క్ అంటే బిహేవియర్ రిస్క్ ఎక్కువ. మన వాళ్ళకి ఏంటనంటే పెరుగుతుంది అని అంటే ఎగ్జైట్ అయిపోతారు, తగ్గింది అని అంటే ప్యానిక్ అయిపోతారు. దీన్ని బిహేవియర్ రిస్క్ అంటాము. మీ బిహేవియర్ కానీ కంట్రోల్ ఉన్నది అని అంటే మీరు అద్భుతంగా రిటైర్మెంట్ ప్లాన్ అనేది హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో కానీ లేదా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజెస్ ఫండ్స్లో కానీ తీసుకోవాలి. ఇందులో ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మీరు ఒక లంప్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచెల్లే పర్టికులర్ అమౌంట్ ఎస్ఐపిలో మీరు ఏ విధంగా అయితే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఎస్డబ్ల్యూపీస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ఎస్ఐపి. మీకు పర్టికులర్ అమౌంట్ పర్టికులర్ డేట్ రోజులో మీకు శాలరీ ఎలాగైతే క్రెడిట్ అవుతుందో ఆ విధంగా మీ శాలరీ క్రెడిట్ అయినట్టు మీకు ఎస్డబ్ల్యూపీ నుంచి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అది మార్కెట్లో ఉంది కాబట్టి మీ క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అరౌండ్ 10 to 11% రిటర్న్ వస్తుంది, మనం 6% తీసుకుంటున్నాం. మిగిలిందంతా కూడా మీ క్యాపిటల్ గ్రోత్కి యూజ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ర్యాలీ వచ్చి మనం పెట్టుకున్న 10 to 11 years కూడా అవసరం లేదు, 7 to 8 years లోపల 5 years లోపల డబుల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ప్లస్ మైనస్ రెండు ఉంటాయి, బట్ మీ క్యాపిటల్ అనేది సేఫ్టీ ఉంటుంది అక్కడ. రెండోది మన రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి కాస్త లిక్విడిటీ కూడా అవైలబుల్లో ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని మరి ఈక్విటీలో 100% ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు లిక్విడ్ రూపంలో విత్డ్రా చేయాలంటే ఉన్న యూనిట్స్ కాస్త లాస్ అయిపోతారు. అస్సలు అత్యాశకి వెళ్ళదు మ్యూచువల్ ఫండ్లో. కన్జర్వేటివ్గా ఉండాలి కాస్త ఆఫ్టర్ రిటైర్మెంట్. మనకేంటి ఒకటి ఇందులో మళ్ళీ ఇంకొక విషయం అంటే ఇప్పుడు లిక్విడిటీ అనేది ఒక పార్ట్, లిక్విడ్ రూపంలోకి అది 2 days లోపల మారిపోతుంది. మ్యూచువల్ ఫండ్లో ఉన్న మొత్తం పోర్ట్ఫోలియో కూడా మీరు బ్యాంక్లోకి వచ్చేస్తుంది ఏదైనా ఎమర్జెన్సీ వస్తే. అలాగే ట్యాక్సేషన్ చూసుకోవాలి. ఆ రోజునికి మనకు ట్యాక్సేషన్ అంటే ఇప్పుడు నార్మల్ ఎఫ్డి అయితే మీకు యాజ్ ఫర్ యువర్ ట్యాక్స్ స్లాబ్ పడుతుంది. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో 12.5%, అది కూడా 1,25,000 దాకా ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు ట్యాక్స్ కూడా కొంచెం సేవ్ చేసుకునే ప్రయత్నం అనేది మ్యూచువల్ ఫండ్లో మీరు హైబ్రిడ్ రూపంలో చేసుకోవచ్చు. సో ఈ విధంగా రిటైర్మెంట్ పీపుల్ అని వారు ఏంటంటే రిస్క్ తక్కువ ఉండి మనకు కన్వీనియంట్ మేనేజ్మెంట్ ఉండి రేపు పొద్దున దీన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా కూడా ఒక ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడంలో ప్రాబ్లమ్స్ అనేది చాలా మైనర్, తక్కువ అనమాట. సో ఈ విధంగా రిటైర్మెంట్ వాళ్ళు ఎస్డబ్ల్యూపీని హైబ్రిడ్ కానీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్లో మీరు రిస్క్ ఎంతవరకు తీసుకుంటారో అంతవరకు మీరు అడ్వైజర్ చెప్పేస్తే వాళ్ళు దాని పరంగా సెట్ చేస్తారు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి సార్. వండర్ఫుల్ మధు గారు. ముఖ్యంగా ప్రతి ఆస్పెక్ట్ కూడా మీరు ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఏజ్ పీపుల్ ఉంటూ ఉంటారు. అంటే నాకు తెలిసి ఒక 50 నుంచి 70 మధ్యలో ఏ రకమైన పీపుల్ ఇన్వెస్ట్ చేయాలని కూడా వాళ్ళకి రిస్క్ తక్కువ ఉండే విధంగా ఇక్కడ సార్ ప్లాన్ చెప్పడం జరిగింది. బట్ ఇండివిజువల్గా చూసినప్పుడు ఏంటంటే మీకున్న రిక్వైర్మెంట్స్, ఇండివిజువల్గా మీ దగ్గర ఎంత మనీ ఉంది, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెటర్ ప్యాటర్న్, ఏది బెటర్ పాలసీ అని తెలుసుకోవడానికి మాత్రం మీరు డైరెక్ట్గా కలిసి మాట్లాడినట్లయితే మీకు మంచి పాసిబిలిటీ అయితే ఉంటుందండి. దాంతోపాటుగా ఇంకా ఎటువంటి ఎపిసోడ్స్ మధు గారి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకున్న డౌట్స్ ఏంది, ట్యాక్సేషన్ మీద లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద, ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎలాంటి ఆస్పెక్ట్ మీద మీకు డౌట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఈక్విటీ ట్రేడింగ్ మీద ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, F&O అయి ఉండొచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ, ETF ఎక్సెట్రా, ఎనీ డౌట్ మీరు కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి. దాని మీద ఒక మంచి ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ మీతో ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.